రాష్ట్ర సమగ్ర వార్తావాహిని ఏపీ టీవీ న్యూస్. అందరికీ నమస్కారం. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం ఎందుకు జరుగుతుంది? అమెరికా ప్రతి దేశం మీద ఎందుకు దాడులు చేస్తుంది? ఇప్పుడు అరబ్ కంట్రీస్ మీద ఇరాన్ ఎందుకు దాడులు చేస్తుంది? దీనివల్ల ఎన్నో ప్రాణాలు ప్రతిరోజు పోతూ ఉంటే ఈ బాంబుల వర్షానికి మూలమేమిటి? కారకులు ఎవరు? యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? అమెరికా ఆధిపత్యం కోసం మధ్యప్రాచ్యంలోను అదేవిధంగా ఇతర కంట్రీస్లో ఎందుకు ఇలాంటి యుద్ధ ఘంటికలు మోగిస్తుంది? అలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పుకుందాం. దీంతో పాటు ఇందులో భారత్ పాత్ర ఏమిటి, అదేవిధంగా చైనా, రష్యా, నార్త్ కొరియా లాంటి దేశాలు దీన్ని ఎలా పరిశీలిస్తున్నాయి, యూరోపియన్ కంట్రీస్లో ఎందుకు మంచి పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అసలు అమెరికా నియంతృత్వం ఎందుకు? ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా దాడి చేసి కారణం ఏం చెప్తుందంటే, అక్కడ అణుబాంబు తయారీకి ఇరాన్ ప్రయత్నం చేస్తుంది కాబట్టి అణుబాంబులు తయారు చేయడానికి వీలు లేదు, న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు కాబట్టి మేము దాడులు చేస్తున్నామని అమెరికా ప్రకటించింది. ఇది ఎంతవరకు సమంజసం? అమెరికా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి, చైనా దగ్గర ఉన్నాయి, నార్త్ కొరియా దగ్గర ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఉంది, ఇండియా దగ్గర ఉన్నాయి, ఇంకా చాలా దేశాల దగ్గర ఉన్నాయి. మరి ఇన్ని దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నప్పుడు కొత్తగా తయారు చేయకూడదనే రూలు వాళ్ళు పెట్టడం ఏంటి ఒక దేశం మీద? ఇది ఒక పక్కకు పెడితే, ఇరాన్లో ఖమేనీ నియంతృత్వం పెరిగిపోయింది, అతను అరాచక పాలన సాగుతుంది అని అమెరికా చెప్తుంది. వాడెవడు చెప్పడానికి? ఇరాన్ ప్రజలు చెప్పాలి. ఒక దేశ అధ్యక్షుడి మీద ఆ దేశ ప్రజలు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అలాంటిది పక్క దేశం అధ్యక్షుడు ఈ దేశం మీద చెప్పడం ఎంతవరకు సమంజసం? మరి ఇలాంటి కారణాల్లో అమెరికా ఎందుకు దాడులు చేస్తుంది అంటే, గత చరిత్ర అంతా మనం తెలుసుకోవాలి. గతంలో అమెరికా దాడులు చేసిన దేశాలు చూద్దాం. ఇరాక్ మీద దాడి చేసింది. ఇరాక్ మీద ఎందుకు దాడి చేసింది? సద్దాం హుస్సేన్ని ఎత్తుకుపోయింది. అదేవిధంగా అంతకుముందు గడాఫీ మీద దాడి చేసింది. గడాఫీ మీద ఎందుకు దాడి చేసింది? అంతకుముందు ఇంకా చాలా దేశాల మీద దాడి చేసింది. ఎందుకు చేసిందంటే, మొట్టమొదటిసారిగా గడాఫీ కోసం మనం చెప్పుకోవాలి. గడాఫీ అమెరికా డాలర్లో కాకుండా తన దగ్గర ఉన్నటువంటి ఆయిల్ నిల్వలను వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి డబ్బుతో అమ్మకాలు మొదలుపెట్టాడు. అది ఒప్పుకున్నటువంటి అమెరికా డాలర్తోనే మారకం చేయాలని మొదలుపెట్టింది. దానికి గడాఫీ ఒప్పుకోలేదు. దీంతో గడాఫీ మీద దాడి చేసి గడాఫీ నియంత్రణవాది, అతను నీచుడు అంటూ ప్రచారం చేసి అతను చంపేసింది. తర్వాత ఇరాక్ సద్దాం హుస్సేన్ మీద కూడా దాడి చేసింది. సద్దాం హుస్సేన్ కూడా తన దేశం యొక్క ఆయిల్ నిల్వలను ఆ ఇరాక్ రూపీస్లోనే అమ్మడం వల్ల దానికి అమెరికా ఒప్పుకోలేదు. దాని మీద యుద్ధం చేసింది. మొన్న వెనిజులా కూడా అదే జరిగింది. వెనిజులా మీద దాడి చేయడానికి కారణం ఏంటంటే, వెనిజులాలో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా వాళ్ళ మారకంలోనే అమ్మడంతో అమెరికాకి ఇష్టం లేదు. ఇప్పుడు ఇరాన్లో కూడా అదే జరుగుతుంది. ఇరాన్లో కూడా ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ తన దగ్గర ఉన్నటువంటి అత్యధికమైనటువంటి క్రూడ్ ఆయిల్ నిల్వలను ఇరానీ డబ్బులతో అమ్ముతూ ఉండడంతో అమెరికా దానికి చెక్ చెప్పాలని నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడు ప్రపంచ వ్యాపార వ్యవస్థను, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ఇలాంటి వ్యవస్థలన్నింటినీ కూడా అమెరికా తన కబంధ హస్తాల్లో ఉంచుకునేందుకు ఈ దేశ అధ్యక్షులందరినీ మట్టు పెడుతుంది. ఖమేనీని కూడా అలాగే మట్టు పెట్టింది. మరి సందట్లో సడేమియా అన్నట్లుగా ఇజ్రాయెల్కి ఎందుకు? ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఎందుకు దాడి చేస్తుంది అంటే, ఇరాన్లో కూడా నెతన్యాహుకు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల జరిగినటువంటి ఇజ్రాయెల్ ఎన్నికల్లో, అంటే ఎన్నికల ఇంటర్నల్ వాళ్ళ పార్లమెంట్లో జరిగినటువంటి దాంట్లో చాలా వ్యతిరేకత వచ్చింది. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణలో కూడా బెంజమిన్ నెతన్యాహును అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అలాగే అమెరికాలో కూడా ట్రంప్ని వ్యతిరేకిస్తున్నారు ఎప్స్టీన్ ఫైల్స్ తర్వాత. వీటన్నిటిని మర్చిపోవాలంటే యుద్ధ గంటికలు మోగిస్తేనే తమకి ఇంటర్నల్గా ఉండే వ్యతిరేకత కోసం ప్రపంచం మాట్లాడుకోదు అనే ఒక ఆలోచనతో ఈ యుద్ధాన్ని అమెరికా ప్రారంభిస్తే దానికి ఇజ్రాయెల్ తోడుగా వచ్చింది. ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఎందుకు తోడుగా వచ్చిందంటే, ఇజ్రాయెల్ చెప్తున్న రీజన్ ఏంటంటే, ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేసినప్పుడు గాజాకి ఇరాన్ సపోర్ట్ ఇచ్చిందంటుంది. ఆయుధాలు సప్లై చేయలేదు, సైనికులను పంపలేదు, కానీ వీళ్ళు మాత్రం ఇరాన్ వాళ్ళకి సపోర్ట్ ఉందని చెప్తున్నారు. సాధారణంగా ఒక యుద్ధం జరిగినప్పుడు రెండు దేశాల మధ్య ఆ దేశానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఈ దేశానికి సపోర్ట్ చేసే ఉంటారు, కానీ ఎవరు ఆయుధాలు సప్లై చేశారనేది చాలా ఇంపార్టెంట్. ఇక అరబ్ కంట్రీస్ మీద ఇరాన్ ఎందుకు దాడి చేస్తుంది అంటే, అక్కడ కువైట్, ఖత్తర్, బహ్రాన్, ఇలాంటి సౌదీ అరేబియా ఇలాంటి ఒక 6 దేశాలు ఉన్నాయి. ఈ 6 దేశాల మీద ఎందుకు ఇరాన్ దాడి చేస్తుందంటే, అమెరికా దాడి చేయడానికి ఇరాన్ మీద ఈ అరబ్ కంట్రీస్లో యూఏఈలో తన బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకుంది. మొత్తం 19 క్యాంపులు అక్కడ ఉన్నాయి. ఈ 19 క్యాంపుల నుంచి ఇరాన్ మీద దాడి చేస్తుంది. సో ఇరాన్ ఆ బేస్ క్యాంపుల మీద దాడి చేస్తూ పనిలో పనిగా అక్కడ ఉన్నటువంటి
అంటే యుఏఈ ప్రధాన కేంద్రాల మీద కూడా దాడి చేస్తుంది. సో ఈ యుద్ధం దాదాపు 9 దేశాల మధ్య జరుగుతుంది ప్రస్తుతం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం కూడా మొదలైంది. దీనంతటికీ కారణం ఏంటంటే ప్రపంచ మార్కెట్ను అమెరికా తన కబంధాస్తాల్లో పెట్టుకోవడమే. ఇది సాధ్యమవుతుందా? దీని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇరాన్ అనేది చాలా పెద్ద దేశం, దాదాపు భారతదేశం సౌత్ ఇండియా కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది ఇరాన్. మరి ఇరాన్ మీద దాడి చేయాలంటే చాలా ప్రాంతాల్లో దాడి చేయాలి. దీంతో పాటు ఇరాన్లో ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిల్వలు, క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. దీనివల్ల ప్రపంచ మార్కెట్ వ్యాపార వ్యవస్థ అంతా కూడా, ఆయిల్ వ్యవస్థ అంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇరాన్ ఏమైనా తగ్గుతుందా అంటే తగ్గడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ముస్లిం కంట్రీస్లో ఈ 2 రకాల ముస్లిమ్స్ ఉన్నారు. ఒకళ్ళు సున్నీ ముస్లింలు, రెండోది షియా ముస్లింలు. అంటే షియాలు సున్నీలు అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. ఎలాంటి విభేదాలు అంటే సున్నీలు అనేవాళ్ళు దాదాపు 85% ఈ ప్రపంచంలో ఉన్నారు. షియాలు అనేవాళ్ళు 15% ఉన్నారు. కానీ వీళ్ళు చాలా స్ట్రాంగ్. ఎలాంటి స్ట్రాంగ్ అంటే మత ఛాందసవాదం ఎక్కువ. మతాన్ని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నమ్ముతారు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే భారతదేశంలో బ్రాహ్మిన్స్ మత వ్యవస్థ, వాళ్ళ ఆచారాలు, కట్టుబాట్లు ఎంత కట్టుదిట్టంగా ఉంటాయో మిగిలిన వాళ్ళు కొంచెం వాళ్ళంత పాటించరు. అలాగే ముస్లిమ్స్లో కూడా షియా ముస్లింలు చాలా స్ట్రాంగ్గా పాటిస్తారు ఆ మత ఆచారాలు. కానీ సున్నీలో మాత్రం కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు అరబ్ కంట్రీస్లో, ఇప్పుడు యూఏలో కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కొన్ని దేశాల్లో ఉండదు. అలా ఇరాన్ అనేది షియా ముస్లింలు కంట్రీ. అందువల్ల అక్కడ చాలా ఎక్కువ కట్టుబాట్లు ఉంటాయి. మహిళలను బయటికి రానివ్వట్లేదు, చదువుకు దూరం చేశారు. ఖమేనీని చంపిన వెంటనే కొంతమంది మహిళలు అక్కడ పండగ చేసుకున్నారు. దీన్ని ఏదో భూతద్దంలో చూపించి ఖమేనీకి అక్కడ వ్యతిరేకత ఉంది అని చెప్తున్నారు. కానీ 45 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా 1981 నుంచి ఏకఛత్రాధిపత్యంగా ఖమేనీ ఇరాన్ని ఏలుతున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఖమేనీ పూర్వీకులు భారతదేశంలో ఉత్తరప్రదేశ్కి చెందినవాడు. ఈ విషయం చాలా మంది తెలియదు. ఇక్కడి నుంచి వలస వెళ్ళి అక్కడ ఉద్యమాల్లో పాల్గొని అక్కడ మతపరమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నటువంటి ఖమేనీ తల్లిదండ్రులు, అంటే ఖమేనీ తల్లిదండ్రులు ఆ మత గురువులుగా ఉండేవారు. వాళ్ళ నుంచే అక్కడున్నటువంటి పరిపాలకుడిని, అక్కడున్న పరిపాలకుడు 1979 వరకు అమెరికాకు తొత్తుగా ఉండేవాడు. అమెరికాకు తొత్తుగా ఉండడంతో పాటు ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ నిల్వల్లో 40% షేర్ని అమెరికాకి ఇచ్చేసాడు. మిగిలిన 60% కూడా అమ్మాలంటే అమెరికా పర్మిషన్తో అమ్ముతూ ఉండేవాడు. దీంతో అక్కడ అంతర్యుద్ధం వచ్చి వాళ్ళందరూ కూడా ఎదురు తిరిగారు. అందులో ఖమేనీ కుటుంబం కూడా ఉంది. ఖమేనీ ఆ ఉద్యమకారుల్లో చాలా స్ట్రాంగ్గా పనిచేసి అక్కడ ఉన్నటువంటి నాయకుడిని వెళ్ళగొట్టి 1979లో ఖమేనీ పరిపాలనలోకి, అంటే ఖమేనీ పాల్గొన్నటువంటి నాయకుడి చేతిలోకి ఇరాన్ వచ్చింది. తర్వాత 81లో దానికి అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత 89లో పూర్తి స్థాయి అధికారాలు దక్కించుకున్నాడు ఖమేనీ. అప్పటి నుంచి అమెరికాకు ఎలాంటి వాటా లేకుండా, 1% కూడా వాటా లేకుండా అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిల్వలను ప్రపంచ దేశాల్లో మార్కెట్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇరాన్కు ఉన్నటువంటి అత్యంత బలం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సముద్ర మార్గం. ఆ సముద్ర మార్గం వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఆ దాదాపు 30% ఆఫ్ ఆయిల్ సప్లై అంతా కూడా ప్రపంచంలో ఆ మార్గం నుంచే వెళ్ళాలి. చైనా, రష్యా, నార్త్ కొరియా, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలన్నిటికీ కూడా ఆ మార్గంలోనే రావాలి. సో ఇరాన్ ఇలాగ ఆయిల్ బిజినెస్లో అప్పర్ హ్యాండ్ సాధిస్తూ ఉంది. సో ఈ అప్పర్ హ్యాండ్ సాధించడం అనేది అమెరికాకి ఇష్టం లేదు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకోవాలి మనం. అంటే ఖమేనీని వ్యతిరేకిస్తూ కొంతమంది మహిళలు పండుగ చేసుకున్నారని చెప్పాం. ప్రతి దేశంలో కూడా ఆ దేశ అధ్యక్షుడి మీద వ్యతిరేకత ఉంటుంది కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి. ఇప్పుడు ట్రంప్కి వ్యతిరేకంగా ఆ దేశంలో వ్యతిరేకత ఉంది, నెతన్యాహుకు వ్యతిరేకంగా ఆ దేశంలో వ్యతిరేకత ఉంది, మోడీకి వ్యతిరేకంగా ఈ దేశంలో వ్యతిరేకత ఉంది, అదేవిధంగా రష్యాలో పుతిన్కి వ్యతిరేకంగా ఆ దేశంలో కొంత వ్యతిరేకత ఉంది. సో ప్రతి దేశంలోనూ ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత మొత్తం ప్రపంచ వ్యతిరేకతగా భావించకూడదు, అది ఆ దేశం అంతర్గత విషయం. అలా ఖమేనీని మట్టుబెట్టడం అనేది అమెరికా చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు దీనివల్ల ప్రపంచ మార్కెట్ కొలాప్స్ అవుతుంది. ముఖ్యంగా ఇండియా మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇండియా ఈ యుద్ధంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిందనే చెప్పాలి. ఎట్లాగంటే ప్రతి యుద్ధంలో కూడా ఇండియా ఎప్పుడు ఒక రూట్ తీసుకోదు, ఒక పక్కకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే భారతదేశ జనాభా 140 కోట్లు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంతో వ్యాపారం చేయాలనుకుంటాయి. ఎందుకంటే ప్రపంచంలో తయారయ్యే వస్తువులన్నీ కూడా భారతదేశమే పెద్ద వినిమయ మార్కెట్ ఇక్కడ. దాంతో భారతదేశంతో ప్రతి దేశస్తుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. కానీ ఇక్కడ ఒక స్టెప్ ఎందుకు పడింది వెనక్కి అని చెప్తున్నానంటే, సరిగ్గా దాడులకు ఒక్కరోజు ముందు మోదీ ఇజ్రాయెల్ వెళ్ళి నెతన్యాహుతో ఒక మీటింగ్ చేసి వచ్చాడు.
ఈ మీటింగ్ అయిన మరుసటి రోజునే ఇరాన్ మీద దాడి చేసింది. దీంతో ఇరాన్ మనకి శత్రు దేశంగా ప్రకటన చేసేసుకుంది. ఇప్పుడు ఇంతకు ముందు జరిగిన పరిణామాలు చూస్తే రష్యా దగ్గర మనం క్రూడ్ ఆయిల్ కొంటూ ఉన్నాం. దాదాపు 36% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనం రష్యా నుంచే కొనుగోలు చేస్తున్నాం. కానీ మొన్న ట్రంప్ పెట్టినటువంటి కండిషన్తో మనం వెనిజులా నుంచి కొనడానికి సిద్ధపడ్డాం. వెనిజులా నుంచి ఎలా కొంటున్నాం? అమెరికా ఆదేశాలతో, అమెరికా మధ్యవర్తంతో మనం కొంటున్నాం. అంటే ఈ వెనిజులాకి ఇండియాకి జరిగే ఈ క్రూడ్ ఆయిల్ సేల్లో అమెరికా బ్రోకరేజ్ చేస్తుంది అనమాట. అంటే ఈ ప్రాఫిట్ అంతా అమెరికాకి వెళ్తుంది. సో ఇప్పుడు మనం రష్యా నుంచి తగ్గించుకున్న అక్కడి నుంచి అగ్రిమెంట్ చేసుకున్నాం. దీనివల్ల దాదాపు ఏడాదికి అక్షరాల 79,000 కోట్ల రూపాయలు మనం అమెరికాకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే వెనిజులాకి చెల్లించిన ఇండైరెక్ట్గా అమెరికాకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ భారం అంతా మనమే పడుతుంది. సో ఇప్పుడు రష్యా మనకి మద్దతు ఇస్తుందా ఇవ్వదా? దీని కొంచెం హిస్టరీలోకి వెళ్తే 1971లో పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో పాకిస్తాన్కి మద్దతుగా ఈ అరబ్ కంట్రీస్తో పాటు అమెరికా ఇలాంటి దేశాలన్నీ పాకిస్తాన్కి మద్దతుగా వచ్చాయి. అమెరికా అయితే ఇండియా మీద దాడికి పాకిస్తాన్కి సపోర్ట్గా కొన్ని యుద్ధ సామాగ్రిని ఇండియాకి దగ్గరగా పంపించింది. అప్పుడే అదే సమయంలో రష్యా మనకు మద్దతుగా నిలిచి అమెరికాను తరిమి కొట్టడానికి రష్యా మనకు పూర్తి స్థాయి సపోర్ట్ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ స్నేహబంధం కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు మోదీ తీసుకున్న స్టెప్ వల్ల, అంటే రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించుకుని అమెరికా చెప్పిన వాళ్ళకి కొనుగోళ్లు ఇవ్వడం వల్ల రష్యా మనకి సపోర్ట్ చేస్తుందా లేదనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. దీనికి కేంద్రం కానీ మోదీ కానీ విదేశీ విధానం కానీ ఒక ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఫ్యూచర్లో ఇండియా ఎవరినైనా ఢీకొనాలంటే ఇంతవరకు రష్యా మనకు మద్దతుగా ఉందనే ధైర్యం ఉండదు. మరి భవిష్యత్తులో ఈ డీల్ చెడిపోవడం వల్ల రష్యా మనకు మద్దతు ఇస్తుందా లేదనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ డీల్ ద్వారా, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ద్వారా ఇండియాతో పాటు చాలా దేశాల మీద ఆయిల్ భారం పడే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి 120 రూపాయల వరకు, 110 నుంచి 120 రూపాయల వరకు పెట్రోల్ అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు యుద్ధం కానీ 2-3 నెలలు కానీ సాగినట్లయితే ఇండియాలో అది 140 నుంచి 150 రూపాయలకి లీటర్ పెట్రోల్ ధర పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర నిల్వలు ఉన్నప్పటికీ అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. తర్వాత సప్లై చేయించుకోవాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రూట్ని క్లోజ్ చేసే ప్రయత్నంలో ఇరాన్ ఉంది. సో ఈ పరిస్థితులన్నీ గమనిస్తూ ఉంటే మన విదేశీ విధానం ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అరబ్ కంట్రీస్లో దాదాపు 90 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. తెలుగు వాళ్ళు అయితే దాదాపు 23 లక్షల మంది ఉన్నట్టు అంచనాలు. సో ఇదన్నీ చూస్తుంటే వాళ్ళతో అరబ్ కంట్రీస్తో మనం మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. కానీ ఇరాన్లో మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు పెద్దగా ఎవరూ లేరు. కానీ ఆ దేశానికి వ్యతిరేకంగా మనం పనిచేస్తూ అరబ్ కంట్రీస్ని మద్దతుగా ఉన్నాము. కానీ ఇరాన్తో గొడవ అరబ్ కంట్రీస్ మీద పడుతుంది. దానివల్ల అక్కడ మన భారతీయులు చాలా ఇబ్బంది పడుతుంది. సో దీని మీద ఓవరాల్గా ప్రపంచంలో 9 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పటికీ ఈ పరిస్థితిని మొత్తం చైనా, రష్యా, నార్త్ కొరియా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. అక్కడ వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటారనే దాని మీద ప్రపంచం అంతా చూస్తున్నారు. కానీ వాళ్ళు వాళ్ళ దేశం యొక్క ఆర్థిక పరిపుష్టి కోసం మాత్రమే ఆలోచిస్తూ యుద్ధాలకు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేసిందంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఉక్రెయిన్ కింద ఉన్నటువంటి సముద్ర మార్గం కావాలి, దానికోసం యుద్ధం చేస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో రష్యా, చైనా, నార్త్ కొరియా కానీ యుద్ధంలోకి ఎంటర్ అయినట్లయితే ఇది చాలా తీవ్ర పరిణామం దారితీసే అవకాశం ఉంది. సో ఆ పరిస్థితులు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అమెరికాకు ఉంది. ఎందుకంటే అమెరికాకు వ్యతిరేకంగా రష్యా కానీ మొదలైందంటే రష్యా దగ్గర అణుబాంబులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెప్తూ దాడులు చేశారు. మరి దాడులు చేస్తే మరి అణుబాంబులు ప్రయోగించాలి కదా, ఇప్పటివరకు ప్రయోగించలేదు. అంటే లేవని కదా అర్థం. అంటే దీని వెనకాల ఒక పెద్ద మార్కెటింగ్, పెద్ద వ్యాపారపరమైనటువంటి అంశం నడుస్తుంది యుద్ధం వెనకాల. అంటే జియో పాలిటిక్స్లో ప్రపంచ ఆధిపత్యం కోసం ట్రంప్ వేస్తున్నటువంటి దారుణమైన స్టెప్స్లో చాలా దేశాలు నలిగిపోతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సంకనాగిపోయింది, పాకిస్తాన్ సంకనాగిపోయింది, అరబ్ కంట్రీస్లో ఇరాక్ ఇలాంటి దేశాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి అమెరికా చర్యల వల్ల. ఇప్పుడు ఇరాన్ మీద పడింది. ఇప్పుడు ఇరాన్ మీద పడితే మనకేంటి నష్టం ఏంటంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి ఇండియాకు పెద్ద ఆర్థిక భారం కాబోతుంది. సో ఓవరాల్గా చూస్తే దీని వెనకాల ట్రంప్ నియంతృత్వం ఉంది. ఈ నియంతృత్వాన్ని అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ప్రపంచ దేశాల మీద ఉంది. లేని పక్షంలో ఈ యుద్ధాలు పెరిగిన ఇప్పుడు 9-10 దేశాల్లో యుద్ధం జరుగుతుంది. అదే కానీ ఇంకొక 15-20 దేశాలకు కానీ ఈ యుద్ధం కానీ సోకిందంటే ప్రపంచ యుద్ధం ఖాయం. ఇవన్నీ పక్కకు పెడితే యూరోపియన్ కంట్రీస్ ఎందుకు ప్రశాంతంగా ఉన్నాయనేది ఒక విషయం చెప్పాలి. మీకు ముందులోనే చెప్పాను. యూరోపియన్ కంట్రీస్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని, తమ పరిపాలనను
చాలా నిజాయితీగా నిక్కచ్చిగా చేస్తూ ఉన్నాయి. అందువల్ల చాలా ప్రశాంతమైన దేశాలుగా లక్సంబర్గ్ కానీ, డెన్మార్క్ కానీ, నెదర్లాండ్స్ కానీ, ఇంగ్లాండ్ కానీ, స్కాట్లాండ్ కానీ, జర్మనీ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంటర్నల్ అఫైర్స్లో వేరే దేశంతో ఇన్వాల్వ్ కారు. వాళ్ళ దేశ పరిపాలన, వాళ్ళ దేశ ఆర్థిక పరిపుష్టి మాత్రమే చూస్తారు. అలాంటి పరిస్థితిని పెద్ద దేశం అయినప్పటికీ చైనా కూడా కంటిన్యూ చేస్తుంది, రష్యా కూడా కంటిన్యూ చేస్తుంది. చైనా తమ కుటుంబాలు, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల వ్యక్తిగత ఆర్థిక ఉన్నతికి పనిచేస్తుంది కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. 140 కోట్ల జనాభా ఉన్నప్పటికీ ఇండియాలో అలాంటివి జరగట్లేదు. ప్రతి వ్యక్తికి ఆర్థిక పరిపుష్టి సంపాదించడం, సముపార్జించడమే ప్రభుత్వ లక్ష్యం అయితే ఈ పాటికి మన దేశం చాలా ముందడుగులో ఉండేది. ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండడానికి కారణం ఏంటంటే యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయో వాళ్ళకి మనం మద్దతు ఇండైరెక్ట్గా ఇస్తూనే, అసలు మద్దతు లేదంటూనే ఎక్కడో చోట మనం ఇరుక్కుపోతున్నాం. సో ఈ పరిస్థితుల నుంచి భారత విదేశీ విధానం మారాల్సినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే ఇలాంటి యుద్ధాలు వచ్చినా సరే చైనా, రష్యా, నార్త్ కొరియా లాంటి దేశాల్లాగా మనం స్ట్రాంగ్గా ఉండొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. నార్త్ కొరియా కిమ్ చాలా దుర్మార్గుడు, చైనా జిన్పింగ్ చాలా దుర్మార్గుడు, రష్యా అధ్యక్షుడు పుతిన్ నీచుడు అని చెప్తూ ఉన్నారు. ఇదంతా అమెరికా మీడియా వాయిస్. నిజానికి ఆ దేశ ప్రజలు చెప్పాలి. ఏ దేశం అయినా సరే ఆ దేశంలో అధ్యక్షుడు మంచోడా చెడ్డోడా అనేది ఆ దేశ ప్రజలు నిర్ణయించాలి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అన్ని దేశాల అధ్యక్షుడు మంచోళ్ళ చెడ్డోళ్ళ, ఏ దేశం మంచిది, ఏ దేశం నియంతృత్వంలో ఉంది, ఏ దేశం ప్రజాస్వామ్యంలో ఉంది అనే విషయాల్ని అమెరికా చెప్తుంది. ఈ అమెరికా ఫోబియా నుంచి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఇండియా బయటపడినప్పుడే ఈ యుద్ధాలకు ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. అమెరికా మాట వినడానికి అందరూ తలొగ్గినప్పుడు, తొత్తులుగా మారినప్పుడు అమెరికా మరిన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని కూలదోసే నియంతృత్వానికి ముందడుగు వేస్తూనే ఉంటుంది. అది ట్రంప్ కావచ్చు, జార్జ్ బుష్ కావచ్చు, ఇంకొకరు ఎవరైనా కావచ్చు. సో ఇప్పుడు అమెరికా ఆగడాలకి అడ్డుకట్ట వేయడానికి ప్రపంచ దేశాలు సన్నద్ధమైనప్పుడే ప్రపంచ ఆర్థిక భారం ఆ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలమే పడకుండా ఉంటుంది, అందులో ఇండియా కూడా. థ్యాంక్ యూ.